Welcome to Sri Raviteja Degree College, 3rd BSc, 6th semester, computer students, to my computer lecture on our college YouTube channel. My name is S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram. Today, I would like to discuss topic is HTML styles, attributes, and examples of HTML styles. For 3rd BSc computer students, studied under Adikavi Nana University, Rajamahendravaram. Now discuss HTML styles, attributes and examples. HTML is a hypertext markup language. HTML ద్వారా వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి HTML అనే స్టాండర్డ్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నవేడేస్లో HTML యొక్క వెర్షన్ 5 HTML5 వెర్షను ఇప్పుడు లేటెస్ట్ HTML వెర్షన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ HTML యొక్క స్ట్రక్చర్ పీసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద ఉంటుందని చెప్పాను. ఆ పీసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ఆ ఎలిమెంట్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ కింద డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టైల్ అనేది HTMLలో డాక్యుమెంట్ని క్రియేట్ చేసినప్పుడు స్టైల్ అనే అట్రిబ్యూట్స్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్టైల్స్ అనేది ఎందుకు యూజ్ చేయాలంటే మనం HTML లాంగ్వేజ్ ద్వారా వెబ్ పేజ్లో ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క ఫాంట్ని కానీ స్టైల్ని కానీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ నుంచి డిఫైన్ చేయబడిందే HTML స్టైల్. HTML స్టైల్ అంటే బ్రౌజర్లో ఏదైనా డాక్యుమెంట్ని ప్రజెంట్ చేయడానికి బేసికల్ రూల్స్ని ప్రొవైడ్ చేసేదాన్ని HTML స్టైల్ అంటారు. బ్రౌజర్లో ఏదైనా వెబ్ పేజ్ యొక్క డాక్యుమెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే బేసిక్ రూల్స్ని డిఫైన్ చేసేదాన్ని HTML స్టైల్ అట్రిబ్యూట్స్ అంటారు. HTML డెఫినేషన్. HTML style definition. Styles in HTML are basically rules that describe how a document will be presented in a browser. ఏదైనా ఒక డాక్యుమెంట్ను బ్రౌజర్లో ఎలా ప్రజెంట్ చేయాలి దాని యొక్క బేసికల్ రూల్స్ని HTML స్టైల్ ద్వారా డిఫైన్ చేయొచ్చు. స్టైల్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ఎయిదర్ అటాచ్డ్ యాజ్ ఏ సెపరేట్ డాక్యుమెంట్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ది HTML డాక్యుమెంట్. ఇక్కడ స్టైల్ ఇన్ఫర్మేషన్ అనేది సెపరేట్ ఒక్కొక్క డాక్యుమెంట్ని ఒక్కొక్క సెపరేట్ స్టైల్స్ అనేవి ఉండొచ్చు, లేకపోతే HTML డాక్యుమెంట్కి ఎంబెడెడ్ చేయబడి కూడా ఉండొచ్చు. ఇక్కడ HTML స్టైల్స్ని బేసికల్గా 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. There are 3 ways of implementing styles in HTML. HTML స్టైల్స్ని 3 వేస్లో ఇంప్లిమెంటింగ్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఇన్లైన్ స్టైల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎంబెడెడ్ స్టైల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇక్కడ HTML స్టైల్ షీట్ని 3 టైప్స్ కింద ఇంప్లిమెంట్ చేయొచ్చు. 3 టైప్స్ ఆఫ్ వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి ఇన్లైన్ స్టైల్ షీట్, రెండోది ఎంబెడెడ్ స్టైల్, థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. లాస్ట్ క్లాస్లో ఇన్లైన్ షీట్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఇన్లైన్ షీట్ Inline style sheet is a method. The style attribute used inside the HTML start tag
ఇక్కడ ఇన్లైన్ స్టైల్ షీట్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే హెచ్టిఎంఎల్ స్టార్ ట్యాగ్లో ఏదైతే యూజ్ చేసామో ఆ ట్యాగ్లో ఇన్సైడ్లోనే దాని యొక్క స్టైల్ని రాయటం జరగచ్చు. దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్ అంటారు. In inline styling, the cascading style sheet rules are directly written inside the starting tag using the style attribute. ఇక్కడ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో యూజ్ చేసిన ట్యాగ్స్లో స్టార్టింగ్ ట్యాగ్లోనే ఈ యొక్క ఇన్లైన్ స్టైల్స్ని ఎట్రిబ్యూట్ యూజ్ చేసి రాయడం జరగచ్చు రాయొచ్చు. ఇక్కడ ద స్టైల్ ఎట్రిబ్యూట్స్ ఇన్క్లూడ్ ఏ సిరీస్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ప్రాపర్టీ. ఇక్కడ ఇన్లైన్ స్టైల్స్ అనేవి ఎట్రిబ్యూట్స్ని కలిగి ఉంటాయి. ఆ ఎట్రిబ్యూట్స్ అన్నీ సిరీస్ స్టైల్లో ఉంటాయి. ఎలా అంటే ఏదైనా మనం దాంట్లో మన స్టైల్కి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అండ్ పెయిర్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ప్రాపర్టీ అంటే ఏదైనా మీకు ఒక టెక్స్ట్ లైన్ కనుక కలర్లో కావాలి అనుకుంటే అక్కడ కలర్ అనేది ప్రాపర్టీ కింద డిఫైన్ చేయబడుతుంది. అక్కడ కాలన్ అది సింటాక్స్. తర్వాత వాల్యూ ఆ కలర్ యొక్క వాల్యూ అంటే బ్లూ, రెడ్, గ్రీన్ అలా రాయొచ్చు. ఇక్కడ పెయిర్ ఈజ్ సెపరేటెడ్ బై ఏ సెమీకోలన్. పెయిర్స్ అంటే ఇక్కడ ఆ యొక్క టెక్స్ట్ సైజు 25 పిక్సెల్ సైజు ఉండొచ్చా, లేకపోతే 30 పిక్సెల్స్ ఉండొచ్చా, అలా దాన్ని పెయిర్స్లో రాయడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే సెమీకోలన్ తోటి సెపరేట్ చేయడం జరుగుతుంది. సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ inline style sheet. Inline style sheet is a method. The style attribute is used inside the HTML starting tag. ఇక్కడ ఇన్లైన్ స్టైల్ అనేది ఒక మెథడ్ ద్వారా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ HTML డాక్యుమెంట్లో ఉండే స్టార్టింగ్ ట్యాగ్ ఇన్సైడ్లో ఈ ఇన్లైన్ స్టైల్ ఎట్రిబ్యూట్ని ఉపయోగించి దాన్ని స్టైల్స్ని రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి కింద నేను ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ది డాక్యుమెంట్ టైప్ HTML అనే ట్యాగ్ దేన్ని రిఫర్ చేస్తూ ఉంటుందంటే HTML వెర్షన్ని చెప్తూ ఉంటుంది. తర్వాత HTML పేర్ ట్యాగ్స్ని కలిగి ఉంటుంది. HTML అనేది రూట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని స్పెసిఫై చేస్తుంది. ఆఫ్టర్ దట్ HTML ఓపెన్ ట్యాగ్ స్టార్టింగ్ అండ్ హెడ్డింగ్ ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. హెడ్డింగ్ ట్యాగ్ ఓపెనింగ్ హెడ్డింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ హెడ్డింగ్ ట్యాగ్ బిట్వీన్ ద టైటిల్ ట్యాగ్ ఈజ్ అక్కరింగ్. టైటిల్ ట్యాగ్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. ఇక్కడ టైటిల్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైటిల్ ట్యాగ్లో నేను ఏం చేశానంటే ఆన్లైన్ క్లాస్ అని టైటిల్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వెబ్ బ్రౌజర్లో వెబ్ పేజ్లో ఏమవుతుందంటే టైటిల్ ఆన్లైన్ క్లాస్ అని షో చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరిగిందో హెడ్డింగ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ నౌ ఇన్లైన్ స్టైల్ షీట్ ఎగ్జాంపుల్ ఈజ్ స్టార్టింగ్. ఇక్కడ మనం ఏదైనా వెబ్ పేజ్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ని ఎలా కనిపించాలో డిస్ప్లే చేయడానికి ఉపయోగించేదాన్ని వెబ్ బ్రౌజర్లో కనిపించడానికి ఉపయోగించే కంటెంట్ అంట ఓపెన్ బాడీ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ బాడీ ట్యాగ్ మధ్యలో రాయాలి. ఏదైనా బ్రౌజర్లో ఏదైనా డాక్యుమెంట్ వెబ్ పేజ్లో కనపడాలంటే దాన్ని బాడీ ట్యాగ్ బిట్వీన్ ద ఓపెన్ బాడీ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ బాడీ ట్యాగ్లో మాత్రమే రాయవలసి వస్తుంది. ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాడీ ట్యాగ్లో హెడ్డింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ సెక్షన్స్లో హెడ్డింగ్స్ని 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అనేవి HTML డాక్యుమెంట్లో తీసుకోవచ్చు. అక్కడ 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్లో ఫస్ట్ H1 అనే హెడ్డింగ్ ట్యాగ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ అని, H6 అనే హెడ్డింగ్ ట్యాగ్ లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ ఆఫ్ ది HTML డాక్యుమెంట్ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది ఓపెనింగ్ ట్యాగ్లో ఇన్సైడ్లో రాయొచ్చు అని చెప్తా ఉన్నాను. ఇక్కడ H1 అనే ఒక ట్యాగ్ని తీసుకోవడం జరిగింది, హెడ్డింగ్ ట్యాగ్. స్టైల్ అనేది ఇక్కడ ఇన్లైన్ స్టైల్స్ని ట్యాగ్ ఓపెన్ ట్యాగ్
ఇన్సైడ్లో రాయడం జరుగుతుంది. స్టైల్ రాస్తూ ఉన్నాను నేను ఇక్కడ. ఇక్కడ కలర్ అనేది ఏంటంటే ప్రాపర్టీ. అంటే మీరు తీసుకునే స్టైల్ యొక్క ప్రాపర్టీ కలర్. అక్కడ కోలన్ ఇచ్చి ఆ కలర్ యొక్క వాల్యూ ఏంటంటే ఆ కలర్ బ్లూ కలర్లో ఉండాలి. అక్కడ సెమీకోలన్. ఇక్కడ 2, 3 రకాల ఎట్రిబ్యూట్స్ రాసేటప్పుడు అంటే ఇక్కడ ప్రాపర్టీ రాశారు, వాల్యూ రాశారు. అలాగే మీరు తీసుకున్న టెక్స్ట్ల యొక్క స్టైల్ ఎలా ఉండాలంటే ఫాంట్ 25 పిక్సెల్గా ఉండాలని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా సెమీకోలన్తో క్లోజ్ చేశాను. ఇక్కడ ఈ పెయిర్స్ని రెండాటిని ఇన్వర్టెడ్ కామాస్తో క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ H1 అనే ఇక్కడ స్టైల్ని ఇన్సైడ్లో రాయడం జరిగింది. ఇక్కడ నేను ఎలా అవుట్పుట్లో నాకు ఎలా కనిపించాలంటే శ్రీ రవితేజ డిగ్రీ కాలేజ్ అనేది కలర్ ఎలా ఉండాలంటే బ్లూ కలర్లో ఉండాలి. దాని సైజ్ ఎలా ఉండాలంటే ఫాంట్ యొక్క సైజు 25 పిక్సెల్ కింద ఉండాలి అని తీసుకోవడం జరిగింది. ఇక్కడ H1 అనే ఓపెనింగ్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. H1 అనే క్లోజింగ్ ట్యాగ్ని కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒక సెపరేట్ స్టైల్, హెడ్డింగ్కి ఉపయోగించిన ఒక సెపరేట్ స్టైల్. అలాగే పారాగ్రాఫ్కి కూడా సెపరేట్ స్టైల్ షీట్ని ఉపయోగించాను నేను ఇక్కడ. పారాగ్రాఫ్ని రాయడానికి పి అనే పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓపెనింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ పారాగ్రాఫ్ ఇన్సైడ్లో స్టైల్ అనేది డిఫైన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో నాకు ఏం కావాలంటే పారాగ్రాఫ్ రాసుకుంటూ ఉన్నాను. స్టైల్ అంటే ఇన్లైన్ స్టైల్ని ఓపెన్ చేశాను. అక్కడ ప్రాపర్టీ కింద ఏం చేశానంటే కలర్ అని తీసుకోవడం జరిగింది, కోలన్. ఆ కలర్ యొక్క ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంత అంటే రెడ్ అని తీసుకోవడం జరిగింది. అంటే కలర్స్ ఎలా ఉంటాయంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో కింద ఉంటాయి కాబట్టి ఆ కలర్ యొక్క వాల్యూ అంటే రెడ్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ, ఎల్లో కానీ ఇలా తీసుకోవడం జరిగింది. ఇక్కడ పారాగ్రాఫ్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో నాకు అవుట్పుట్లో ఎలా డిస్ప్లే అవ్వాలంటే HTML స్టైల్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. అందు గురించి పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక సెపరేట్ స్టైల్ షీట్ని కూడా తీసుకోవడం జరిగింది, ఇన్లైన్ స్టైల్ షీట్ని. ఎలా అంటే HR అనే ట్యాగ్ను ఉపయోగించాను. అక్కడ హార్జంటల్ రోలర్, అక్కడ హార్జంటల్గా ఒక రూల్ కావాలి అని తీసుకోవడం జరిగింది HR ట్యాగ్ని. ఈ HR అనేది ఓన్లీ అన్పేర్డ్ ట్యాగ్. ఇక్కడ HTML డాక్యుమెంట్లో స్ట్రక్చర్ అంతా పీసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద ఉంటుంది. ఆ పీసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ట్యాగ్స్తో డిఫైన్ చేయబడి ఉంటాయి. ఆ ట్యాగ్స్ అన్నీ పేరిడ్ ట్యాగ్స్ అయినా అయి ఉండొచ్చు, అన్పేరిడ్ ట్యాగ్స్ అయినా అయి ఉండొచ్చు అని ప్రీవియస్ సెక్షన్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ HR అనేది అన్పేరిడ్ ట్యాగ్. ఇక్కడ నేను ఇన్లైన్ స్టైల్ రాస్తున్నాను. అక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ కలర్. ఇక్కడ బార్డర్ కలర్ అనేది ప్రాపర్టీ. ఆ యొక్క బార్డర్ హారిజాంటల్గా ఉండే బార్డర్ యొక్క కలర్ ఎలా ఉండాలంటే గ్రీన్గా ఉండాలి అనుకుంటున్నాను. అక్కడతో నేను 3 టైప్స్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్స్ని క్రియేట్ చేశాను. ఒకటి శ్రీ రవితేజ డిగ్రీ కాలేజ్ అనేది బ్లూ కలర్లో ఉండాలి, 25 పిక్సెల్లో ఉండాలి. అలాగే పారాగ్రాఫ్ యొక్క ట్యాగ్ని కూడా యూజ్ చేసి నేను HTML స్టైల్స్ అనేది రెడ్ కలర్లో రావాలని డిఫైన్ చేసుకోవడం జరిగింది. అలాగే అంతా అవుట్పుట్లో హార్జాంటల్ బార్డర్ లాస్ట్లో ఏముండాలంటే కలర్ ఎలా ఉండాలంటే గ్రీన్గా ఉండాలి అనుకుంటున్నాను. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ని సెపరేట్గా HTML డాక్యుమెంట్స్లో రాయడం జరిగింది. ఇక్కడ దీన్ని ఏం చేశానంటే నేను ఈ బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను కాబట్టి క్లోజింగ్ చేసేసాను. అలాగే HTML రూట్ ట్యాగ్ని ఓపెన్ చేసాము, దాన్ని లాస్ట్లో HTML రూట్ ట్యాగ్ని అనేది క్లోజ్ చేయడం జరిగింది. నా అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో స్టైల్స్లో ఏం చేసామంటే టైటిల్లో ఆన్లైన్ క్లాస్ అని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ క్లాస్ అనే దానికి నేను ఏ కలరు స్పెసిఫై చేసుకోలేదు. డిఫాల్ట్గా ఇక్కడ బ్లాక్ అని నేను ఒకటి తీసుకున్నాను. అలాగే తర్వాత శ్రీ రవితేజ డిగ్రీ కాలేజ్ అనే అవుట్పుట్లో కనిపించడానికి, వెబ్ పేజ్లో కనిపించడానికి H1 అనే స్టైల్ షీట్ని ఉపయోగించి దాని యొక్క కలర్ ఎలా ఉండాలంటే బ్లూ కింద ఉండాలి, దాని యొక్క ఫాంట్ సైజ్ ఎలా ఉంటే 25 పిక్సెల్ కింద ఉండాలని నేను హ్యాండ్మేడ్తో చేశాను. ఇది సిస్టమ్ అవుట్పుట్ కాదు, ఓన్లీ హ్యాండ్మేడ్ అవుట్పుట్ కాబట్టి జస్ట్ ఓన్లీ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే ఇలా రాయటం జరిగింది. అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టైల్స్లో HTML స్టైల్స్ అనేది రెడ్ కలర్లో కనిపించాలి అని రాసుకున్నాను. దాని యొక్క ఫాంట్ సైజ్ నేను ఏమీ ఇవ్వలేదు, అది డిఫాల్ట్ ఫాంట్ సైజ్ తీసుకుంటూ ఉంటుంది. హారిజాంటల్ రోలర్గా గ్రీన్ లైన్ అనేది కనిపించాలి అనుకున్నాను. ఇక్కడ హారిజాంటల్ రోలర్ గ్రీన్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ అవుట్పుట్ అనేది జస్ట్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే రాయబడింది. ఓన్లీ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం గురించి మాత్రమే రాయబడింది.
let us disc let us discuss on embedded style. సెకండ్ వన్ స్టైల్ ఏంటంటే సెకండ్ స్టైల్ ఆఫ్ HTML డాక్యుమెంట్ ఏంటంటే ఎంబెడెడ్ స్టైల్. ఈ ఎంబెడెడ్ స్టైల్ ఈజ్ ఏ మెథడ్. ద స్టైల్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్సైడ్ ద హెడ్డింగ్ ట్యాగ్ ఎలిమెంట్ ఆఫ్ ద డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంబెడెడ్ స్టైల్ అనేది ఇంటర్నల్ ఇన్లైన్ స్టైల్ అనేది సేమ్ యాజ్గా ఉంటుంది. ఇక్కడ ఎంబెడెడ్ స్టైల్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఓన్లీ ఎఫెక్ట్ ద డాక్యుమెంట్. ఇక్కడ ఎంబెడెడ్ స్టైల్ షీట్ అయినా ఇన్లైన్ స్టైల్ షీట్ అయినా ఓన్లీ డాక్యుమెంట్ని ఎఫెక్ట్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తుంది. దే ఆర్ ఎంబెడెడ్ ఇన్, రెండు కలిపి ఉండొచ్చు. ఎంబెడెడ్ స్టైల్ షీట్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద హెడ్డింగ్ సెక్షన్ ఆఫ్ అన్ HTML డాక్యుమెంట్ యూజింగ్ ద స్టైల్ ట్యాగ్. ఇక్కడ ఇన్లైన్ స్టైల్ షీట్కి అయితే స్టార్టింగ్ ఆఫ్ ది ట్యాగ్లో ఇన్సైడ్లో రాయబడిన దాన్ని ఇన్లైన్ స్టైల్ అంటారు. ఇది సెపరేట్ స్టైల్ షీట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్లో రాసుకోవచ్చు, లేకపోతే HTML డాక్యుమెంట్స్ ద్వారా కూడా ఎంబెడెడ్ చేయొచ్చు. కానీ ఈ ఎంబెడెడ్ స్టైల్ షీట్ హెడ్డింగ్ సెక్షన్లో స్టైల్ ట్యాగ్ అనేది ఉపయోగించి ఈ ఎంబెడెడ్ స్టైల్ షీట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. Let us show the example of embedded style. Now show on the screen embedded style of example. In this method, the style element is used inside the head element of the document. ఇక్కడ ఎవరు HTML డాక్యుమెంట్ యొక్క ప్రోగ్రామ్కి డాక్యుమెంట్ టైప్ HTML అనేది వెర్షన్ ఆఫ్ ద HTML అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ HTML ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ని రూట్ ట్యాగ్ కింద తీసుకోవడం జరుగుతుంది. తర్వాత HTML ట్యాగ్ తర్వాత ఓపెన్ ట్యాగ్ తర్వాత హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఈ ఎంబెడెడ్ స్టైల్ షీట్ని మాత్రం హెడ్డింగ్స్ ట్యాగ్లోనే డిఫైన్ చేయబడుతుంది. స్టైల్ టైప్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఎంబెడెడ్ స్టైల్ ఇక్కడ ఏం చేశారంటే నేను ప్రోగ్రామ్ ఎలా రాశానంటే స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇక్కడ నేను తీసుకునే ఎంబెడెడ్ స్టైల్ షీట్ ఎలా ఉండాలంటే టెక్స్ట్ ఫార్మేట్లో లేకపోతే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ఫార్మేట్లో ఏదైనా ఉండొచ్చని అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజింగ్లో రాసుకున్నది జరిగింది. ఇక్కడ స్టైల్ టైప్ అనేది ఏంటంటే పెయిర్డ్ ట్యాగ్ ఆఫ్ స్టైల్. ఇక్కడ స్టైల్స్ అనేవి పెయిర్డ్ ట్యాగ్స్. ఆ తర్వాత నేను ఇక్కడ బాడీ రాసుకోవడం జరిగింది. బాడీలో ఏం చేశానంటే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్లో పౌడర్ బ్లూ కనిపించాలి అని రాసుకోవడం జరిగింది. ఇక్కడ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్లో బాడీలో నాకు ఏం కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ అంటే వెబ్ బ్రౌజర్లో వెబ్ పేజ్లో బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే అయ్యేటప్పుడు వెబ్ పేజ్ డిస్ప్లే అయ్యేటప్పుడు డాక్యుమెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలంటే పౌడర్ బ్లూ కింద రాసుకోవాలి అనుకున్నాను నేను. పౌడర్ బ్లూ అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్రాపర్టీ కాలమ్ అండ్ పౌడర్ బ్లూ అనేది వాల్యూ, కలర్ యొక్క వాల్యూ ఇవ్వడం జరిగింది. అలాగే H1 అనేది బాడీలో సబ్ హెడ్డింగ్స్ అనేది రావాలి అనుకుంటున్నాను నేను. ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ రావాలంటే ఇక్కడ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్ అనేది సింటాక్స్లో రాయడం జరిగింది. చూడండి, కలర్ అనేది ప్రాపర్టీ. అక్కడ నాకు హెడ్డింగ్ అనేది ఎలా కావాలంటే బ్లాక్ కలర్లో కావాలి అని తీసుకోవడం జరిగింది. అక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం తీసుకునే టెక్స్ట్ యొక్క హెడ్డింగ్ ఎలా ఉండాలంటే టెక్స్ట్ కలర్ యొక్క హెడ్డింగ్ ఎలా ఉండాలంటే బ్లాక్ కలర్లో ఉండాలి. దాని యొక్క ఫాంట్ ఫ్యామిలీ అనేది ప్రాపర్టీ అంటే వర్డ్ ప్రాసెసింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ టైమ్స్ న్యూ రోమన్ అని, ఏరియల్ అని, లేకపోతే ఇటాలిక్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఉంటాయి. అది ఫాంట్ ఫ్యామిలీ కింద తీసుకోవడం జరిగింది. అక్కడ నాకు హెడ్డింగ్ అంటే బాడీలో బ్యాక్గ్రౌండ్ కలర్లో బ్లూ ఉండాలి అండ్ ఆ బాడీ ట్యాగ్లో H1 అనేది కలర్ ఎలా ఉండాలంటే హెడ్డింగ్ ఎలా ఉండాలంటే బ్లాక్గా ఉండాలి. దాని యొక్క ఫాంట్ ఫ్యామిలీ నుంచి నేను ఏం చేశానంటే ఏరియల్ అనే టైప్ని చూస్ చేసుకోవడం జరిగింది. హెడ్డింగ్ అని క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక పారాగ్రాఫ్ని నేను తీసుకోవడం జరిగింది. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ బ్రేస్ ఇండికేట్స్ టు పారాగ్రాఫ్. ఇక్కడ ప్రాపర్టీ కలర్ అక్కడ పారాగ్రాఫ్ అనేది ఎలా ఉండాలంటే రెడ్ కలర్లో ఉండాలి. అక్కడ ఫాంట్ ఫ్యామిలీ నుంచి నేను ఏం చేశానంటే ఇక్కడ మిస్టేక్ పడింది, గ్రీన్ కాదు. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఎలా ఉండాలంటే నేను అక్కడ టైమ్స్ న్యూ రోమన్ కానీ లేకపోతే
ఏరియల్ అని రావాలి, లేకపోతే ఇటాలిక్ అని మీరు ఏదైనా స్టైల్ తీసుకోండి. అక్కడ జస్ట్ మిస్టేక్ పడింది ఒకసారి. ఓకే, లెటెస్ట్ షో ద కరెక్షన్ ఆఫ్ ఎంబెడెడ్ స్టైల్ పారాగ్రాఫ్ని కరెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్లో కలర్ అనేది ప్రాపర్టీ కింద తీసుకోవడం జరిగింది. దాని కలర్ యొక్క ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎలా ఉందంటే రెడ్ కలర్లో ఉండాలి అని చెప్తున్నాను. తర్వాత ఫాంట్ ఫ్యామిలీ నుంచి ఆ యొక్క పారాగ్రాఫ్ యొక్క టెక్స్ట్ ఎలా ఉండాలంటే ఇటాలిక్ స్టైల్లో ఉండాలి అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ స్టైల్ టైప్ అనేది స్టైల్ అనే అట్రిబ్యూట్ని క్లోజ్ చేసాము. ఇక్కడ తర్వాత హెడ్డింగ్, ఇక్కడ ఎంబెడెడ్ స్టైల్ అనేది డిఫైన్ ఎక్కడ చేస్తాం అనుకున్నామంటే హెడ్డింగ్ సెక్షన్లో మాత్రమే చేస్తామని చెప్పుకున్నాము. అక్కడ అంతా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూలో ఉండాలి, తర్వాత హెడ్డింగ్ అనేది బ్లాక్ కలర్లో ఉండాలి, దాని యొక్క టెక్స్ట్ యొక్క స్టైల్ ఎలా ఉండాలంటే ఏరియల్లో ఉండాలి, అలాగే పారాగ్రాఫ్ యొక్క కలర్ ఎలా ఉండాలంటే రెడ్ కలర్లో ఉండాలి, దాని యొక్క ఫాంట్ ఫ్యామిలీ టైప్ ఎలా ఉండాలంటే ఇటాలిక్ స్టైల్లో ఉండాలని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ తర్వాత హెడ్డింగ్ ట్యాగ్ని క్లోజ్ చేసాం. ఆఫ్టర్ ఓపెనింగ్ ద బాడీ ట్యాగ్, ఇక్కడ బాడీ ట్యాగ్లో మనకి వెబ్ బ్రౌజర్లో వెబ్ పేజ్లో ఏమైతే డిస్ప్లే రావాలో అది బాడీ ట్యాగ్లో రాస్తాం జరిగింది. ఇక్కడ పైన డిఫైన్ చేసుకున్నాం ఏంటంటే దాని యొక్క కలరు, దాని యొక్క టైపు డిస్ప్లే చేసుకున్నాం. హెడ్డింగ్స్ ఆన్లైన్ క్లాస్ అనేది ఇక్కడ హెడ్డింగ్లో తీసుకోవడం జరిగింది. అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్లో బీఎస్సీ స్టూడెంట్స్ అనేది పారాగ్రాఫ్ ట్యాగ్ కింద తీసుకోవడం జరిగింది. ఇక్కడ రెండు కూడా ఆన్లైన్ క్లాస్ అనేది బీఎస్సీ స్టూడెంట్స్ అనేది పారాగ్రాఫ్ కింద తీసుకెళ్ళింది. ఇక్కడ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసాం. ఆఫ్టర్ దట్ HTML రూట్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు అవుట్పుట్లో ఎలా కనిపిస్తుందంటే బ్యాక్గ్రౌండ్ కలర్లో బ్లూలో వచ్చి ఆన్లైన్ క్లాస్ అనేది బ్లాక్ కలర్లో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ బీఎస్సీ స్టూడెంట్స్ అనేది పారాగ్రాఫ్ ట్యాగ్ రెడ్ కలర్లో ఇటాలిక్ స్టైల్స్లో కనపడతాయి. ఓకే, థ్యాంక్ యూ.